ఆంధ్రప్రదేశ్ లో మరో ఎయిర్పోర్ట్ కోసం భూమిని రెడీ చేయబోతా ఉన్నారండి. అది ఒంగోలు సమీపాన 1086 ఎకరాల్లో డిపిఆర్ కు రెడీ అవబోతోంది. ఆ జిల్లాకు ఒంగోలు జిల్లాకు మహాదశ. కానీ ఏ గ్రామం సమీపంలో వస్తుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టులను అయితే తెరపైకి తీసుకొచ్చింది. కొత్తగా 7 విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో కూడా ఎయిర్పోర్టు ప్లాన్ చేశారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఒకటి భూములను పరిశీలించి వెళ్లింది. కొత్తపట్నంలో విమానాశ్రయం నమూనాలో కొన్ని మార్పులు చేస్తే సాధ్యమని తెలిపింది. అయితే రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ది సంస్థ సమగ్ర నివేదిక తయారు చేయాలని ప్రకటించింది. ఈ డిపిఆర్ పూర్తయితే భూసేకరణ మొదలవుతుందని అంటా ఉన్నారు. ఒంగోలు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొదటి విడతలో అయితే 657 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇందులో వాన్పిక్కుకు చెందిన 550 ఎకరాలు, పట్టా భూమి 103 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12 ఎకరాలు ఉన్నాయి. మొదటి విడత సేకరణకు సుమారు 102 కోట్ల పరిహారంని అవసరమని అంచనా వేశారు. సబ్ డివిజన్ల వారీగా భూముల వివరాలను, ఎంత పరిహారం ఇవ్వాలనే విషయాలను ప్రభుత్వానికి నివేదించారు. కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు జనవరిలో ఒంగోలుకు సమీపంలోని ఆలూరుకు వచ్చి విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. మొత్తం 1086 ఎకరాలు అవసరమని అధికారులు అయితే తేల్చి చెప్పారండి. ఈ గడిచిపోయిన జనవరి నెలలో కమిటీ సభ్యులు కొత్తపట్నం మండలంలో ఆలూరులో పర్యటించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామరచల్ల జనార్దన్ రెడ్డి విమానాశ్రయం ఏర్పాటుకైతే సంబంధించిన అంశాలను వారికి వివరించారు. ఎయిర్పోర్ట్ ప్రతిపాదించిన ప్రాంతానికి మ్యాప్ ను కమిటీ పరిశీలించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించగా వారు కొన్ని మార్పులైతే సూచించారు. మొత్తం 1086 ఎకరాల భూమిని ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందో గుర్తించారు. ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఏపీ ఏడీసీఎల్ ప్రకటన శుభపరిణామం అని చెప్పారు అధికారులు. డిపిఆర్ పూర్తయితే భూసేకరణ వేగవంతం అవుతుందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రకటన ఇచ్చి భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పారు. గ్రామాల వారీగా భూముల వివరాలు సేకరించామని, పరిహారం అంచనా వేస్తామన్నారు. మొత్తం మీద ఒంగోలు ఎయిర్పోర్టు దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎయిర్పోర్టు ఏర్పాటుతో ఒంగోలుతో పాటు కొత్తపట్నం చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. ఈ విషయమై మరి ఒంగోలు వాసులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.